కేంద్ర బడ్జెట్ విషయాన్ని పక్కన పెడితే రాష్ట్ర బడ్జెట్ కూడా విద్యా వైద్యానికి వ్యవసాయానికి ఎంత కేటాయించింది? మీకేమైనా మంచిగా అనిపిస్తుందా, సమస్య అనిపిస్తుందా? ఇవాళ గతం కంటే ఇవాళ 21 కోట్ల బడ్జెట్ను కేటాయించింది విద్య కోసం. ఇలా వ్యవసాయానికి 72,000 కోట్లు కేటాయించింది. విద్యను, వైద్యను, వ్యవసాయాన్ని 3 రంగాల్లో అభివృద్ధి సాధించాలనే ఆకాంక్షతోని ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఆల్రెడీ 1 లక్ష రుణమాఫీతోని రైతు జీవితాల్లో వెలుగులు నింపి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనం ఒకవైపు స్కాలర్షిప్తో పాటు రియంబర్స్మెంట్తో పాటు ఇంకా ఉన్నటువంటి గతంలో ప్రైవేటు విద్యకు అవకాశం ఇస్తే ఈరోజు ప్రభుత్వ విద్యకు పెద్దపీట వేస్తూ ఉంది. ఇలా ప్రభుత్వ యూనివర్సిటీలకు 500 కోట్ల బడ్జెట్ ఇచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీకి 100 కోట్ల బడ్జెట్ ఇచ్చింది. కాకతీయకు 100 కోట్ల బడ్జెట్ ఇచ్చింది. కాబట్టి గతం కంటే భిన్నంగా ప్రజల ఆలోచన నుంచి, ప్రజల సమస్యల నుంచి ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ బడ్జెట్ని తీసుకొని ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క తెలంగాణలో ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి మాట్లాడే అర్హత వీళ్ళకి లేదని కూడా చేస్తూ ఉన్నాం. ఇలా సంవత్సరాల తరబడి 10 ఏళ్లలో అప్పుల ఊబిలో కొట్టుకుపోయినటువంటి తెలంగాణను దాదాపు 6 నుంచి 7 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. కాబట్టి ఈ బడ్జెట్తో పాటు తెలంగాణ వల్లకాడైపోయింది. విద్యా వైద్య రంగాల్లో కుంటబడిపోయిన తెలంగాణను మళ్ళీ పునర్నిర్మాణం వైపు ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. కాబట్టి ప్రధానంగా ఒకవైపు నిరుద్యోగ సమస్యలకు నిరుద్యోగులకు నియామకాలు ఇస్తూనే, ఒకవైపు రైతుకు రుణమాఫీ చేస్తూనే, ఒకవైపు విద్య వైద్యాన్ని తాగునీరు రంగాలలో ఇలా ప్రధానమైన పెద్దపీట వేసి ముందుకెళ్తా ఉంది. కాబట్టి ఇది ముమ్మాటికి ప్రతిపక్షాలు కుట్రలాగానే మనం భావించాలి తప్ప ప్రజలకు ఏదో ఒకటి మనం చేయాలి, ప్రజలలో రైతులు, నిరుద్యోగులు అన్ని వర్గాల్లో పెద్దపీట వేసి ప్రజా సంక్షేమం వైపు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఈ అసెంబ్లీ సెక్షన్లో ఉండదా జాబ్ క్యాలెండర్? 2 లక్షల ఉద్యోగాలు, 4,000 ఏదైతే విద్యార్థులకు సంబంధించినటువంటి 4,000కు సంబంధించిన రూపాయలు కావచ్చు ఇచ్చిన హామీ, ఇవన్నీ అంశాల మీద చర్చించే అవకాశం ఉంటుందా? ఉంటుంది. ప్రభుత్వం కూడా మొదటి నుంచి మీకు చెప్పింది, జాబ్ క్యాలెండర్ ద్వారానే ఉద్యోగాల భర్తీ అనేది ఒక పారదర్శకమైన ఉద్యోగాల కోసం పారదర్శకంగా ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచనతో ముందుకెళ్తా ఉంది. అన్ని రంగాల్లో, అన్ని శాఖలలో ప్రతి ఖాళీలను భర్తీ చేసి నిరుద్యోగులకు ఇవ్వాలనే ఆలోచన ఉంది. నిన్ననే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఇది నిరుద్యోగులు తెచ్చుకున్న ప్రభుత్వం. నిరుద్యోగులు ముందు వరుసలో ఉండి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆనకట్టలాగా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ఉద్యోగాల భర్తీ విషయాలు అనేది ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఆల్రెడీ మనం 30,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. ఇవాళ డిఎస్సి కూడా 11,000 పోస్టులు భర్తీ కాబోతూ ఉన్నాయి. ఇలా గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1లో కూడా పోస్టులు కూడా మనం ముందు కూడా జాబ్ క్యాలెండర్లో మనం పెరిగే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి తెలంగాణలో 32 ఏళ్ళుగా జరగని ఒక ప్రయత్నం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. జాబ్ క్యాలెండర్ తీసి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఏది ఏమైనాకున్నా ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల ఆలోచనతోని, మేధావుల ఆలోచనతో ముందుకెళ్తా ఉంది. కాబట్టి ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్ 2 ఒకటై ఈరోజు కుట్ర చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవాళ నిధులు తీసుకురాని బీజేపీ పైన, ఇవాళ నిధులు ఇవ్వలేని బీజేపీ పైన బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడదు, ఎందుకు యుద్ధం చేయదు? ఇవాళ వీళ్ళు పదే వీళ్ళు చేసిన తప్పిదాలు 7 లక్షల కోట్ల అప్పులు చేసినటువంటి వీళ్ళు ఈ దొంగలే మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ హరీష్ రావు గారు మేడిగడ్డ కూలిపోతే కూడా దాన్ని సమర్థించుకుంటూ ఉన్నారు. ఇవాళ కాళేశ్వరం అవినీతి గురించి మాట్లాడరు వాళ్ళు. కాబట్టి అన్ని శాఖల్లో, రైతు రుణమాఫీలో కావచ్చు, అన్ని రైతు బంధులో కావచ్చు, మేకల గొర్రెల పెంపకంలో అన్ని దాంట్లో వాళ్ళు అవినీతిమయం జరిగినాయి. ప్రతి శాఖలో అవినీతితోనే ఇలా ఏదైతే వాళ్ళ ప్రయోజనం చూసే పథకాలు పెట్టారు. కాబట్టి ఇప్పుడు పారదర్శకమైన పథకాలు ముందుకెళ్తా ఉన్నాయి. ఎక్కడ కూడా అవినీతి లేకుండా ముందుకెళ్లే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతోంది. చివరగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు అసెంబ్లీలో అడుగుపెట్టారు, మళ్ళీ ఇవాళ డుమ్మా కొట్టారు. సో కేసీఆర్ మీద ఏమైనా కామెంట్ చేస్తారా? ఇప్పటికే హరీష్ రావు, అటు కేటీఆర్ మేము సరిపోతాం, మా అధ్యక్షుడు రావాల్సిన అవసరం లేదు, మీ కౌంటర్ లేనికైనటువంటి రీతిలో సభలో రెచ్చిపోతున్నారు. దీనికి ఏం చెప్తారు? ఇవాళ కేసీఆర్ చేసిన అవినీతి, కేసీఆర్ చేసిన మోసాలు, కేసీఆర్ చేసిన దగాకోరు విధానాలకు అసెంబ్లీలో నిలబడి మాట్లాడలేకనే ముఖం చూపించి మీడియా పాయింట్ దగ్గర ప్రెస్ మీట్ పెట్టుకొని పారిపోయినటువంటి కేసీఆర్ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడే అర్హత లేదు. ఇవాళ ఆయన హయాంలో ప్రతి శాఖలో అవినీతి అయిపోయింది, ఆయన కళ్ళ ముందే కనపడతా ఉంది. ఇవాళ రహదారులకు కూడా రైతు బంధు ఇచ్చినటువంటి మొనగాడు ఇవాళ కూలిపోయే ప్రాజెక్టు దగ్గర, సారవంతమైన లేని భూమి దగ్గర ఇవాళ మేడిగడ్డ కట్టి కూలిపోయి 1,00,000 కోట్ల ఉన్నటువంటి బడ్జెట్లు దిగమింగినటువంటి కేసీఆర్. ఇవాళ కేసీఆర్ అంటేనే ఒక అవినీతి, కేసీఆర్ అంటేనే ఒక దగాకూర రాజకీయాలు, కేసీఆర్ అంటేనే అబద్ధాలు. కాబట్టి ముఖం లేక ఆయన అబద్ధాలు, ఆయన అవినీతి ఎక్కడ ముఖం ముందు చెప్తారని భయపడి పారిపోయినటువంటి వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత లేదు. వీళ్ళకు నిజంగా తెలంగాణ ప్రజల పట్ల ఏమైనా చిత్తశుద్ధి ఉంటే, ప్రజలకు ఏమైనా తప్పు చేసి రియలైజ్ అయ్యి వాళ్ళ శాఖలో జరుగుతున్న అవినీతికి
వాళ్ళే ఉన్నటువంటి దగ్గరుండి వాళ్ళే విచారణ జరిపించుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. ఇవాళ నరేంద్ర మోడీ గారు తెలంగాణకు చేసిన అన్యాయం పైన కూడా నిజంగా తెలంగాణ పోరాట యోధుడు, దీక్ష చేసి సాధించినోడు, ఇలా తెలంగాణ కోసం తల నరుక్కున్నటువంటి యోధుడు. కాబట్టి నరేంద్ర మోదీ గారు తెలంగాణకు రావాల్సిన బడ్జెట్ విషయంలో వివక్షత చూపించిండు. నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉండి పోయి ఢిల్లీలో పోయి ఆమరణ దీక్ష చేసి తెలంగాణకు నిధులు తీసుకురావాలని కూడా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికార ప్రతినిధి చెనగాని దయాకర్ గారు అయితే స్పష్టంగా చెప్తా ఉన్నారు. సో ఢిల్లీలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ తెలంగాణకు అన్యాయాన్ని చేకూరుస్తుంది, మొండి చేయనిచ్చినటువంటి నిదానంతో బండి సంజయ్, కిషన్ రెడ్డిల మీద ఆయన పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజార్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.